రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో ముందుగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ప్రారంభించారు. అనంతరం 5 కోట్ల రూపాయలతో నిర్మించిన బీసీ సంక్షేమ భవన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏ రాజకీయ నేత అయినా పదవుల్లో ఉన్నప్పుడు అందరికీ ఉపయోగపడే పనులు చేపడితే అవి శాశ్వతంగా ఉంటాయని, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి శాఖను శాశ్వత పనులు, ప్రజలకు ఉపయుక్తమైన పనులు చేపట్టినట్లు వివరించారు. యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 175 స్టేడియంలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రమంతా ఒకే నెంబర్ AP 39 తీసుకురావటం అయిందని, బీసీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ 65 మంజూరు చేయగా జిల్లాకు 6 మంజూరు చేయడమైనదని, టెక్కలి నియోజకవర్గానికి 2 రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసినట్లు వివరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆనాడు 13 జిల్లాల కేంద్రాల్లో బీసీ సంక్షేమ భవనాలు మంజూరు చేసి ఒక్కో భవనానికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇదే భవన సముదాయంలో పైన 2 రూములు ఏర్పాటు చేసి IPS స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సంబంధించిన మంత్రితో మాట్లాడుతున్నానన్నారు. ప్రక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేస్తే వివాహాలు చేసుకోవచ్చన్నారు. డబ్బులు చెల్లించలేని పేద బీసీ ప్రజలు పెళ్లిళ్లు చేసుకునే వారికి ఇస్తే ఆశయం సార్థకమవుతుందన్నారు. నిర్వహణ అవుట్సోర్సింగ్కు ఇవ్వమని కలెక్టర్కు సూచించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో బీసీలు ఆదరణ పథకం ద్వారా కోరుకున్న వస్తువులు తీసుకున్నట్లు చెప్పారు. ఆ వస్తువులు గోడౌన్స్లో ఉంచితే వాటిని గత ప్రభుత్వం బీసీలకు పంపిణీ చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోడౌన్స్ తెరిచి చూస్తే వస్తువులన్నీ పాడైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమం పునః ప్రారంభిస్తామన్నారు. బీసీల కోసం అమలు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం బాగోలేకపోతే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని అనుకున్నానని, ఆ బాధ్యతను సంబంధిత వర్గానికి అప్పగించి ఈ నెల 14వ తేదీన కాంస్య విగ్రహాన్ని ప్రారంభిస్తామన్నారు. మార్కెట్లో సమూల మార్పులతో రూపురేఖలు మారుస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని అధునాతన సౌకర్యాలతో PPPతో నిర్మిస్తామన్నారు. PP4ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జిల్లా ఆర్థిక వెనుకబడిన జిల్లా అని, అన్ని వనరులు ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధి జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కార్పొరేట్ కళ్యాణ మండపాలకు ధీటుగా బీసీల భవనం నిర్మించినట్లు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దినాన బీసీ సంక్షేమ సముదాయ భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయం కోసం పోరాడిన మహాత్ములని చెప్పారు. భావితరాలకు ఆయన ఆశయాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని వివరించారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని ఆయన కోరారు. బీసీల అభివృద్ధికి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలని శ్రీకాకుళం ప్రధాన కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడే ఆయన యొక్క నిలువెత్తు విగ్రహానికి పూలదండలేసి నివాళులు అర్పించాం. ఆయన పుట్టినటువంటి పవిత్రమైనటువంటి రోజున జిల్లాలో 60-70% ఉన్నటువంటి బలహీన వర్గాలకి చిరస్థాయిగా గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి బీసీ భవన్ని ఇక్కడ మనం ప్రారంభించుకొని అందరం కూడా సమావేశం అయ్యాం. శాఖలకి ప్రాతినిధ్యం వహించాను. పదవులు శాశ్వతం కాదు, నేను ఎప్పుడు చెప్తాను. పదవులో ఉన్నప్పుడు
శాశ్వతంగా ఉంటాయి. ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా చంద్రన్న బీమా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చాను. చాలా సూపర్ హిట్ అయింది. ఎవరైతే యాక్సిడెంట్ లో చచ్చిపోతే వారికి ఆత్మలాభాలకి వెంటనే విరుగుడు ఆ చంద్రన్న బీమా ఉపయోగపడింది. ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఆ రోజు నేను స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నాను. ఈ రోజు జిల్లాల్లో నియోజకవర్గాల్లో క్రీడలకు ఎక్కడ అవకాశాలు లేవు. ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాల్లోనే స్టేడియంస్ ఉన్నాయి, గ్రామాల్లో నియోజకవర్గాల్లో లేవని 175 నియోజకవర్గాలకి ఒకేసారి 175 స్టేడియంస్ మంజూరు చేసి కట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాకే దక్కింది. చివరిగా 2 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, బీసీ మంత్రిగా, చేనేత జౌళి శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అప్పచెప్పారు. బీసీకి నేను సేవ చేసే భాగ్యం వచ్చిందని ఆ రోజు ఏదో ఈ 2 సంవత్సరాల్లో ఏదో కాలం గడపాలని కాకుండా మనం ఉండేటప్పుడే మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆ రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి, ఇంకా లేనటువంటి నియోజకవర్గాలన్నీ అని మొత్తం కలెక్ట్ చేసి 65 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకేసారి ఒకే జీవోలో ఈ రాష్ట్రంలో మంజూరు చేశారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో 8 మంజూరు చేశారు. ఆ రోజు 6 నియోజకవర్గాలకి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు, 6 మంజూరు చేశాను. నేను మంత్రిగా స్వార్థంతో నా నియోజకవర్గానికి 2 మంజూరు చేశాను. అవి ఓ రోజు అన్ని భవనాలకి శంకుస్థాపన చేసి నా పాటు నుంచి డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించాం. దురదృష్టవశాత్తు 2019 అధికారం పోయింది. మొత్తం పాఠశాలలు ప్రైవేట్ ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ పెట్టి నడుపుతున్నారు. ఎక్కడ కొత్త భవనాలు కట్టలేదు. ఈరోజు బీసీ భవనం చాలా గర్వపడుతున్నాను. అందరు కలెక్టర్లతో మాట్లాడాను. బీసీలకి స్థలం ఇవ్వండి. ఏదో అచ్చెన్నాయుడు గారు బీసీ మంత్రిగా స్థలం అడిగారంటే ఎక్కడో ఊరు పక్కన పట్టణానికి దూరంలో ఇస్తే నేను ఒప్పుకోనని 13 జిల్లాలలో మెయిన్ ప్లేస్ అన్ని సెలెక్ట్ చేసి 13 జిల్లాలకి 5 కోట్ల రూపాయలు చొప్పున బీసీ భవనాలు మంజూరు చేశాను. బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఒక సమాజంలో ఒక గౌరవం, ఒక రిజర్వేషన్ కానీ ఒక సముచిత స్థానం ఉందంటే ఆ మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు ఫులే గారని నేను తెలియజేసుకుంటూ ఆయన చేసిన సేవలు, ఆయన తాలూకా ఉద్దేశం, ఆయనకి భావితరాలకు అందేసే ఉద్దేశంతో ఆయన జన్మదినాన్ని మనం అందరం కూడా జరుపుకుంటూ ఆయన విగ్రహాలను పూలమాల వేసుకుంటూ అది స్మరించుకొని భావితరాలకు ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగిందని. జ్యోతిరావు ఫూలే ఆశయాలు కొనసాగించింది మన తెలుగుదేశం వ్యవస్థకు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. అంతవరకు బీసీల గురించి పట్టించుకునే వ్యక్తే లేడు. బీసీలు అంటే నీ బట్టలు ఉత్తినవాడు బీసీ, నీకు షాప్కార్లు చేసేవాడు బీసీ, నీ పళ్ళకు మోసినవాడు బీసీ, నీకు పండించేవాడు బీసీ, కులవృత్తులు చేసేవాడు బీసీ. బీసీ అంటే ఒక గౌరవం కల్పించింది. అవేళ మాకు స్థానం కల్పించాలని పోరాడి బీసీ గురించి పాటుపడిన జ్యోతిరావు ఫూలే అయితే మరి మన అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బీసీకి రాజ్యాధికారంలో లోకల్ బాడీస్లో రిజర్వేషన్ కల్పించడం కానీ, బీసీ ఏవైతే ఉన్నాయో రిసెర్చ్ పాఠశాలను స్థాపించడం కానీ మరి ఆవేళ నుంచి ప్రారంభమైంది. అలాగే అదే స్ఫూర్తితో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో జ్యోతిరావు ఫూలే మరి రెసిడెంట్ స్కూల్ మన గౌరవ అచ్చెన్నాయుడు గారు బీసీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి జ్యోతిరావు ఫూలే
రెసిడెన్స్ పాఠశాలలు మంజూరు చేయడం కానీ అంటే బీసీ అభ్యున్నతికి పాటుపడింది ఆగల అన్నెంటి రామారావు నుంచి నేడు చంద్రబాబు నాయుడు గారు కానీ గర్వంగా చెప్పవచ్చు. కూడా 5 crore విలువలో ఉన్న ఈ యాసెట్ ఈ రోజు మనం ఇనాగ్రేట్ చేయబోతున్నాం. నా రిక్వెస్ట్ ఒకటి అంటే చుట్టుపక్కల ఉన్న అందరూ ఇక్కడికి వస్తారు, బీసీ మరి ముఖ్యంగా బీసీ కులం వాళ్ళు అందరూ ఇక్కడ వాడతారు. దయచేసి మీ మీ సొంత ప్రాపర్టీగా మీ ఇల్లు మీరు అలా జాగ్రత్తగా మీరు చూస్తారు, ఇది కూడా మీరు అలాగే జాగ్రత్తగా మీరు చూస్తే చాలా చాలా బాగుంటుంది. ఇది కాకుండా మన జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా చాలా స్కీమ్స్ మనం అమలు చేయబోతున్నాము. మరి ముఖ్యంగా ఈ రోజు మన జిల్లాకి ఒక 400 బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడానికి టార్గెట్ ఉంది. ఒక 458 మనం లోన్స్ మనం ఇవ్వబోతున్నాము. ఇంకా మొత్తం ఇయర్ అంటే టోటల్ ఇయర్ కి ఒక 2700 టార్గెట్ కూడా మనం తీసుకున్నాం. ఇది కాకుండా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.